అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష. దాన్ని కూడా ఇప్పించవలసిందే మనవి చేస్తూ మీకు తమరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. సభ్యులు చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంది. గతంలో ఇప్పుడు మీ అందరూ తెలుసు 2 నెలలు వర్షాలు పడి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. అదేవిధంగా మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారు కూడా మరి పంచాయతీ రోడ్డు కానీ ఆర్ఎంబీ రోడ్డు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా వేసినట్టు కనబడతలేదు. మరి ఏంటంటే ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని కార్ల మీద పోని మరి పడితే గుంతలలో పడి కాలువలు కొట్టుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరి ఈ యొక్క రోడ్ల విషయం కూడా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా సార్ నా నియోజకవర్గం మండల జనసంఘం మండల మా దగ్గర ఒక కేతకి సంగమేశ్వర అనే ఆలయం ఉంది, మీకు కూడా తెలుసు. మరి అక్కడ మా 6 పడకల మరి హాస్పిటల్ ఉంది. దాన్ని 30 పడకల హాస్పిటల్గా చేయాలని, ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారు. అక్కడక్కడ కొన్నిసార్లు ఒకనాడు టెంపుల్కి ఒక లేడీ మరి 30 పడకల హాస్పిటల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం.